బ్రేకింగ్ న్యూస్. కొత్తగా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేద్దాం అనుకునే వాళ్ళకి యూట్యూబ్ పెద్ద బాంబు అయితే పేల్చింది. అదేంటో తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్, ఛానల్కి ఒక ఫాలో అండ్ ఒక సబ్స్క్రైబ్. ఇంకా విషయంలోకి వెళ్తే యూట్యూబ్ మానిటైజేషన్ పాలసీస్ అనేవి చేంజ్ చేస్తుంది. ఇప్పుడున్న మానిటైజేషన్ పాలసీస్ ప్రకారం మనం మనీ ఎర్న్ చేసుకోవాలంటే గూగుల్ యాడ్సెన్స్ ద్వారా 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి, 4000 వాచ్ అవర్స్ ఉండాలి లాంగ్ వీడియోస్కి లాస్ట్ 1 yearలో. లేదంటే షార్ట్ వీడియోస్కి అయితే లాస్ట్ 90 daysలో 10 million వ్యూస్ అయితే ఉండాలన్నమాట. ఇప్పుడు కొత్తగా చేంజ్ చేసిన పాలసీస్ ప్రకారం 1000 సబ్స్క్రైబర్స్ సేమ్ అలాగే ఉంచింది యూట్యూబ్. ఏవైతే 4000 లాంగ్ వీడియో వాచ్ అవర్స్ ఉన్నాయో ఆ 4000 8000 చేయబోతుంది. లేదంటే మనం షార్ట్ వీడియోస్ లాస్ట్ 90 daysలో 10 million షార్ట్ వ్యూస్ ఏవైతే కండిషన్ ఉందో అది 20 million చేయబోతుంది. సో ఇవన్నీ ఎప్పటి నుంచి ఎఫెక్టివ్ అంటే February 2027 నుంచి అయితే ఇవన్నీ అప్లికబుల్ అవుతాయి. సో ఎవరైనా కంటెంట్ క్రియేషన్లోకి వద్దాం అనుకున్నా, లేదంటే ఆల్రెడీ కంటెంట్ క్రియేషన్లో ఉండి ఇంకా దగ్గరలో ఉంది, సబ్స్క్రైబర్స్ కౌంట్ అది చాలా రీచ్ అది బాగుంది, వ్యూస్ అవి కొంచెం దగ్గరలో ఉన్నాయి అనుకుంటే కింద మీద పడి ఈ ఇయర్లోనే కంప్లీట్ చేసుకునేటట్టయితే మనం ఈ పాలసీకి ఎలిజిబుల్ అవుతారనమాట. లేదు ఇంకా February 2027లోకి ఎంటర్ అయ్యామంటే ఇంక ఈ 4000 మీకు 3999 వాచ్ అవర్స్ ఉన్నా సరే మీరు ఎలిజిబుల్ కాదు. ఖచ్చితంగా 8000 వాచ్ అవర్స్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇది దృష్టిలో పెట్టుకొని మీరు కంటెంట్ క్రియేషన్ చేసే వాళ్ళందరూ ఒక కన్ను వేసుకొని ఉంచుకోండి. వీలైనంత త్వరగా మానిటైజేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.